ఇంకేం కదా ఇంకా చెట్టు అట్లా నరికేయటం నరికేయటం ఇక అట్లా కట్ చేస్తా పోతాం. కట్ చేస్తా పోతాం మన వాళ్ళు కట్ చేస్తాం. కట్ చేయని మళ్ళీ ఎప్పటికి వస్తాయి పంట? ఇంకో మళ్ళీ సంవత్సరానికి వస్తుంది. సంవత్సరానికి ఒక పంట వేస్తారు. అట్లా ఇప్పుడు ఈ మాగని ఎప్పుడు కొడతారు? మళ్ళీ ఒక వారం 10 రోజులు మళ్ళీ వారం 10 రోజులు ఆగాక అట్లా మళ్ళీ ఇంకొక వరుస వేస్తారు. ఇంకొక వరుస అట్లా మాగినే చూసి కొడతావు. అట్లా రోజుకి ఎన్ని ఎకరాలు కొడతారు నీ రకం? ఈ లెక్కన ఒక అంటే బండికి వచ్చి 700 లోడింగ్ వేయాలి, 700 గెల్లేయాలి. 700 గెల్లేయాలి. ఇది ఎన్ని ఎకరాలు మొత్తం? ఇది ఒక 1.5 ఎకరం ఉండిద్ది. 1.5 ఎకరానికి ఎన్ని చెట్లు పడతాయి మామూలుగా అయితే? మామూలుగా అయితే 1500 అలా పడుతుంది మొక్క. 1500 చెట్లు పడతాయి. 1500 చెట్లు పడతాయి. అది అందులో 700 అన్న మినిమం ఒక 2-3 తోటలు కలిపి కొడుతుంది. 2-3 తోటలు అట్లా తోటకు వచ్చి 200 కాడికి 3 చేలలో అయిపోద్ది లోడు. 3 చేలలో లోడ్ అయిపోతుంది ఇంకా. అది ఇది ఒకసారి ఎట్లా మాగి ఉంటది ఏంటనేది ఆ కలర్ ఒకసారి చూపి, ఒకటి మాగించేటిది నీకు. అది ఇట్లా రా చెప్తా. కాయ తయారైతే ఇది ఇట్లా నీకు కాయ పంట రావటం, లావు అవుతుంది. అది పండింది, అది పండి వస్తుంది. ఇట్లా కాయ పండు రావటం, కటింగ్ వస్తుంది. ఇలా ఉంటది. ఇక ఇలా గీత చేంజ్ అయ్యిద్ది. కాయ గీత చేంజ్, కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయితే నీకు కటింగ్ వచ్చినట్టు అర్థం. ఎన్ని రోజులు ఉంటదండి ఈ కాయ కోసినానికి? ఎన్ని రోజులు ఉంటది పాడవకుండా? ఇది 4 రోజులు 5 రోజులు స్టాక్ ఉంటది. కోసిన తర్వాత కూడా కాయ ఏం కాదు. 4-5 రోజులు ఉంటుంది. 4-5 రోజులు ఉంటాయి అంతే. ఇది అదేంది ఇంకా ఇప్పుడు కాయ పెడుతుంది ఏంది ఇది? ఇది ఇప్పుడే స్టార్టింగ్. అది వెనక చిక్కుబడింది తోట. అది మొక్క వెనక చిక్కుబడి. అది మొక్క లేట్ అయి ఉంటది. మొక్క లేట్ అయి ఉంటది. అది అంటే ఇప్పుడు అందరూ ఒకలాగా ఉంటారు కదా మనుషులు. అవును. అట్లాగే ఒక వెనక ముందుగా వస్తుంది. అందువల్ల అటు ఇటుగా ఉంటది. అది ఏ ఊరు మీ? ఏనా చూసి అక్కడొక్కాయ అంటే వెనకాల గెలలేం మర్చిపోయే అవకాశం లేదంట. ఇంకేం అవకాశం ఉండదు. ఇంకా ఒక 4-5 సార్లు పట్టుకుని కోస్తారు. ఒక 4-5 సార్లు పట్టుకుని 4-5 సార్లు బట్టి తీస్తాం. ఇంకా చెట్టు ఇంకా తీసేస్తారు మళ్ళీ. ఇది కోసినమ్మటే తీసేసి ఇప్పుడు ఈ సైడ్ మొక్క ఇక్కడ పెట్టుకుంటారు. మళ్ళీ అదే ఇంకొక దిక్కునే వేస్తారు. మారుస్తారు. మళ్ళీ 1 year కి వస్తుంది. అట్లా 1 year కి మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ కటింగ్ వస్తుంది. ఇది ఎప్పటి నుంచి కోస్తున్నారు అన్న? ఇది నీకు బాగా ఈ షాక్ కూడా మంచి స్వరకత్తిలాగా కోసేస్తున్నాం ఎమ్మటెమ్మటే. ఇది మేము దగ్గర 7-8 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్. 8 సంవత్సరాల నుంచి ఇదే. రైతులకు ఎలా ఉంటదంట మామూలుగా ఆదాయం? ఇది ఎంత ఉంటది గెల మామూలుగా? ఈ ఒక గెల 200 అట్లా ఉంటది. 200 ఉంటది గెల. 200 ఉంటది. 180, 200. ఇప్పుడు అంటే గెల చిన్న గెల అయింది అనుకో, దానికి కూడా అదే రేటా? అదే రేటు. మొత్తం తోట లెక్క కొనుక్కుంటారు. తోట లెక్క కొనేసుకుంటారు. కొనేస్తాం. తోట లెక్క కొనేసుకుని గెల ఎంత మాటలు చిన్నది ఉంటది, పెద్దది ఉంటది. అన్ని ఇంకా అన్ని కలిపి కొడతాయి. కలిపి కొట్టుకుంటే వెళ్ళిపోతారు. అట్లా 200 ప్యాకేజీ ప్రకారం 200 కొట్టాలి. 200. ఇది మంచి మార్కెట్ ఏదన్నా డౌన్ అయితే లాస్ట్ రైతు తోటి మాట్లాడుకొని ఓనర్ వాళ్ళిద్దరు మాట్లాడుకొని సెట్ చేసుకుంటారు. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇంకా కాపొస్తుంది. ఇది ఇప్పుడు వస్తుంది స్టార్టింగ్. ఇది తినేకాయ. ఇది తినేకాయ. కర్పూరం. అది కర్పూరం. కర్పూరం. అంటే ఈ లెక్కన కాయలు ఇప్పుడు ఎన్ని గెలకు వచ్చేసావు మరి మొత్తం? ఇప్పుడు ఒక 30 కోసాయి. ఇప్పుడు అంటే బండ్లు 400 లోడ్ అయిపోయి ఉన్నాయి. ఇంకా మనకి 250 కావాలి. ఈ 250 ఇది కాయ అయిపోతుంది. 250. కాయ ఎంత అమ్ముతారు మామూలుగా అయితే కాయల ప్రకారం? కాయ వచ్చేసి ఇప్పుడు మార్కెట్ డౌన్ కాబట్టి 5 రూపాయలు 10 రూపాయలు అలా ఉంటది. ఒక కాయ 2 కాయలు వచ్చేసి. అంటే డౌన్ అప్పు ఎప్పుడు ఎందువల్ల పెరిగే అవకాశం ఉంది? రేట్ అంటే ఎక్కువ వచ్చినప్పుడు కాయలు అంటే మార్కెట్ లో కూరగాయ సరుకు ఎక్కువ, ఐటమ్ ఎక్కువ వచ్చినప్పుడు మార్కెట్ డౌన్ అయ్యింది. కాయ దొరకనప్పుడు కాయ తిరుగుగా ఉంటది. అదేంటి పువ్వు కోసేసావు? అది ఉంటే కాయ నీకు గెల తయారెక్క తొందరగా.
తొందరగా కనపడదు. లావు రాదు.